హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణితా పోకల్కర్ ఛానల్. అండ్ దీంట్లో ఎస్జిటి సిరీస్లో భాగంగా ఇవాళ తెలుగులోని మన ప్రముఖ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి మెయిన్ రచనలైన వాటిని ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఏంటిది అని అంటే, ఈయన రచనలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, 1000 పడగలు, విశ్వనాథ మధ్యక్కరాలు, కిన్నెరసాని పాటలు. సో వీటిని ఎట్లా గుర్తుంచుకోవాలి అని అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు విష్ణువు అంటే ఎవరు? రాముడి యొక్క మరో అవతారం. సో అట్లా విష్ణువుని గుర్తుంచుకుంటే ఫస్ట్ మనకి విశ్వనాథ మధ్యక్కరలు, దీంట్లో ఏంటిది, మనని సీతమ్మ వారిని రావణుడు లంకకు తీసుకెళ్ళినప్పుడు ఆమెని అశోకవనంలో మధ్యలో కూర్చోబెడతారు. సో ఎక్కడ కూర్చోబెడతారు అని అంటే, మధ్యలో కూర్చోబెడతారు, ఒక చెట్టు కింద కూర్చోబెడతారు. సో ఆ చెట్టు ఏంటిది? ఇక్కడ కల్పవృక్షం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షము. రామాయణం కూడా ఉందిగా, ఇట్లా కూడా కలుస్తుంది. సో ఆ చెట్టు కింద మధ్యలో మన కల్పవృక్షం కింద కూర్చోబెడతారు. ఆ వృక్షం ఎట్లా ఉంది? పడగలు తీసినట్టు ఉంది. పాము పడగలు తీస్తుంది కదా, సో పెద్దగా పడగలు తీసినట్టు ఉంది. అయితే సీతమ్మ వారి పక్కన ఎక్కడుంటారు? కన్యలు, అంటే వాళ్ళు రాక్షస కన్యలు ఉంటారు. సో ఈ కిన్నెరసాని పాటలు దాన్ని కన్నెలు అనుకోవచ్చు, లేదా కిన్నెరసాని ఏదైనా అనుకోవచ్చు. దాని తర్వాత సో ఇప్పుడు మనకి ఆంధ్ర పౌరుషం ప్రశస్తి ఉంది కదా. సో ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి అని ఏంటిది? ఇప్పుడు మన ఎవరికి? సీతమ్మ వారికి పౌరుషం ప్రశస్తి ఎక్కువ. ఆ ప్రశస్తి అంటే ఏంటి? పేరు ఎక్కువ, పేరు కన్న తల్లి. అండ్ పౌరుషం కూడా ఎక్కువ, ఎందుకంటే రావణుడు ఎంత ఇచ్చేయాలన్నా కానీ ఆమె లొంగదు కదా. సో పౌరుషవంతురాలు, అట్లా నార్మల్గా గుర్తుంచుకోండి అన్నట్టు. సో ఇవి మనం ఇట్లా గుర్తుంచుకోవచ్చు. ఏంటిది? అశోకవనంలో మధ్యలో సీత ఉంటుంది, అది విశ్వనాథ మధ్యక్కరాలు. దాని తర్వాత ఆ చెట్టు ఏంటిది? కల్పవృక్షం. ఆ చెట్టు కల్పవృక్షం. అది ఎలా ఉంది? 1000 పడగలు తీసినట్టుంది. చుట్టుపక్కల అందరూ కన్యలు, కిన్నెరసానులు ఉన్నారు. సో సీతమ్మ వారికి మనకు తెలుసు పౌరుషం ప్రశస్తి అనేది చాలా ఎక్కువ. సో ఇవి గుర్తుంచుకోండి. ఈ కల్పవృక్షం మెయిన్ కాబట్టి దానికి పీఠ పురస్కారం 1971లో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మన కవి సామ్రాట్ వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి ఈయన. అదొకటి ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి మీకు ఈ రకమైన వీడియోలు ఆర్ ఏ వీడియోలు కావాలి అని అన్నా. థ్యాంక్ యూ.